గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే అమ్మా యూనిట్ 3 లో ఉన్న పోయం మెకావిటీ ది మిస్టరీ క్యాట్ రిటన్ బై టిఎస్ ఇలియట్. అసలు ఈ ఒక పోయం టిఎస్ ఇలియట్ గారు షెర్లాక్ హోమ్స్ అనే ఒక పాత్ర నుంచి తీశారు. షెర్లాక్ హోమ్స్ అనే పాత్రలో ఒక మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ ని ఒక పిల్లి రూపంలో మనకి పెట్టి చూపిస్తున్నారు. సో ది పోయం రిటన్ బై టిఎస్ ఇలియట్. ఈ పోయం రాసింది ఎవరమ్మా? టిఎస్ ఇలియట్. ఇట్ ఈస్ అబౌట్ ఏ మిస్టరీ క్యాట్. మిస్టరీ అంటే ఏంటి? రహస్యంతో ఉన్న ఒక పిల్లి. సో నేమ్డ్ మెకావిటీ. దాని పేరు ఏంటి? మెకావిటీ. మెకావిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ మెకావిటీ? వెరీ క్రిమినల్ మైండెడ్. వెరీ క్రిమినల్ మైండెడ్ ని మెకావిటీ అని అంటారు. ఆర్ హిడెన్ పా, దాచిన పంజా. అంటే దాని కాల్ లేనట్టు కనిపిస్తే నడిచేస్తుంది. ఆ విధంగా ఉంటుంది దాని పంజా. అంత డేంజరస్ క్యాట్ అనమాట ఇది. ది క్యాట్ ఈస్ ఎ మాస్టర్ క్రిమినల్. ఈ క్యాట్ మామూలుదే కాదు, మాస్టర్ క్రిమినల్. తప్పు చేసిందా అస్సలు దొరకదు. ఎక్కడైతే తప్పులను చేసేస్తుంది, తప్పులను చేసేస్తుంది హాయిగా. తప్పు తెలిసినప్పుడు అక్కడ దరిదోపులు కూడా ఉండదు. తప్పులు చేస్తే ఎస్కేప్ అయిపోద్ది. బికాజ్ ఇట్ బ్రేక్స్ అవే బోత్ హ్యూమన్ లాస్. దద్దరు కొట్టేస్తుంది. హ్యూమన్ లాస్ ఏమి పట్టించుకోదు. మనిషి చట్టానికి విరుద్ధంగా ఉంటది. అండ్ ది లాస్ ఆఫ్ నేచర్. సో లాస్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి చట్టం. సో ఏమి తను పట్టించుకోదు. మొత్తం అంతా ఏ రూల్స్ పాటించదు. బై ఫ్లోటింగ్ ఇన్ ఎయిర్ వితౌట్ ఎనీ సపోర్ట్. ఇది గాల్లో తేలుకుంటూ ఉండగలదు, ఏ సపోర్ట్ లేకుండా. ఎగ్జాంపుల్ ఆస్ట్రోనాట్స్ ని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా, వాళ్ళు గాల్లో ఉన్నట్టుగా. ఆ విధంగా ఇది కూడా గాల్లో తేలుతూ ఉంటది, ఏ సపోర్ట్ లేకుండా. అంత టాలెంటెడ్ అనమాట ఈ యొక్క మెకావిటీ క్యాట్, డేంజరస్ క్యాట్. ఇట్ బ్రేక్స్ ది లా ఆఫ్ నేచర్. లా ఆఫ్ నేచర్ అంటే ఏమో ఫిలాసఫీ ఆఫ్ సైన్స్. సైన్స్ ఒక నీతి, సైన్స్ ఒక దాన్ని కూడా ఇది బ్రేక్ చేస్తుంది. ఈవెన్ ఫకీర్స్ హూ కెన్ డూ సమ్ మ్యాజిక్స్. ఫకీర్ తెలుసు కదమ్మా, ముస్లిం ఆర్ హిందూ రిలీజియస్ సన్యాసులు అంటారు. వాళ్ళు గాల్లో కూర్చొని నించుంటారు, గాల్లో కూర్చొని వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక మ్యాజిక్ కూడా తిన దగ్గర పనిచేయదు. అంత డేంజరస్ క్యాట్. వాళ్ళ దగ్గర కూడా కళ్ళు పెద్ద చేసి చూసే ఒక కెపాసిటీ తినుకుంది. మెకావిటీ రన్ సో ఫాస్ట్ నైదర్ ది పోలీస్ నాట్ ది ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫ్ స్కాట్లాండ్. ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫ్ స్కాట్లాండ్ అంటే స్కాట్లాండ్ ఒక పోలీస్ అమ్మా. వాళ్ళు చాలా ఫాస్ట్ పరిగెడతారు. వాళ్ళని కూడా మించి పరిగెట్టగలరు. సో నైదర్ ది పోలీసుల కంటే ఫాస్ట్ పరిగెట్టగలరు. పోలీసుల కంటే ఫాస్ట్ గా పరిగెట్టిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటారు, వాళ్ళు స్కాట్లాండ్ దగ్గర ఉంటారు. వాళ్ళకంటే తను ఫాస్ట్ పరిగెట్టగలరు. వీరిద్దరు కలిసిన తన్ని క్యాచ్ ఆర్ ఏబుల్ టు క్యాచ్ ఇట్. వాళ్ళు అసలు క్యాచ్ చేయలేరు. చూడండి, రెండు నెగిటివ్స్ చెప్పినప్పుడు నైదర్ నాట్ చెప్పాలి. ఇక్కడ పోలీసు క్యాచ్ చేయలేరు, స్కాట్లాండ్ ఉన్న పోలీసులు క్యాచ్ చేయలేరు, స్కాట్లాండ్ లో ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా క్యాచ్ చేయలేదు అని చెప్తున్నారు. అంటే ఏంటి? టూ నెగిటివ్, ఇద్దరు చేయలేరని చెప్తున్నారు. అలాంటప్పుడు టూ నెగిటివ్స్ ఉన్నప్పుడు మనం డింట్ అని చెప్పకూడదు, నైదర్ నాట్ తో చెప్పాలి. టూ నెగిటివ్స్ గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్ అది. సో అదనమాట. ది ఆస్టోనిషింగ్ థింగ్ ఈస్ దట్ వన్ రషెస్ టు ది సీన్ ఆఫ్ ది క్రైమ్, మెకావిటీ ఈస్ నాట్ ఫౌండ్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొత్తం తప్పులు చేసేస్తుంది, మొత్తం క్రైమ్ చేస్తుంది. ఆ క్రైమ్ ఎప్పుడైతే రివీల్ అవుతుందో, ఆ క్రైమ్ ఎప్పుడైతే బయటపడుతుందో, ఇంకా ఆ క్రైమ్ ప్లేస్ లో దీని అసలు దరిదోపలు కూడా అక్కడ ఉండదు, మాయైపోద్ది. క్రైమ్ చేసేస్తుంది. పోలీసులు అందరూ ఇన్వెస్టిగేషన్ కి వస్తారు, ఎవరు చేశారు క్రైమ్ అనే దానికి. అప్పుడు ఆ ప్లేస్ లో దరిదోపలు కూడా ఉండదు. మొత్తం రషెస్ అంటే ఏంటి? మొత్తం ఇంకా పారిపోద్ది అనమాట. తట్టబుట్ట సర్దుకుని ఇంకా ఎక్కడ కనిపించదు. అంటే ఆ విధంగా పరుగులు తీస్తుంది. సో క్రైమ్ దగ్గర మెకావిటీ ఈస్ నాట్ ఫౌండ్. మెకావిటీ క్రిమినల్ మైండెడ్ క్యాట్, నాట్ ఫౌండ్ అక్కడ ఉండదు. ఈస్ నాట్ ఫౌండ్ ఐదర్ అండర్ ది ఎర్త్ ఆర్ ఇన్ ది ఎయిర్. అలాగే రెండు నెగిటివ్స్ చెప్పినప్పుడు నైదర్ లో ఎలా యూజ్ చేస్తాము, ఇదైనా అదైనా రెండు చాయిస్ కోసం చెప్పినప్పుడు ఐదర్ ఆర్ యూజ్ చేస్తాం. ఈస్ నాట్ ఫౌండ్ ఐదర్ అండర్ ది ఎర్త్ ఆర్ ఇన్ ది ఎయిర్. తప్పులు చేసేస్తుంది. ఆ తప్పులు చేసిన ప్లేస్ దగ్గర పోలీసులు వచ్చి కనిపెడితే ఆ ప్లేస్ దగ్గర ఉండదు. పోలీస్ భూమి మీద కనిపించదు, గాలి మీద కనిపించదు, ఎక్కడ కనిపించదు. సో హీ రిమైన్స్ అన్పనిష్డ్. అందువల్ల ఎక్కడ కనిపించకపోవడం వల్ల ఈయనకి, ఈ ఒక మెకావిటీ క్యాట్ కి శిక్షించబడట్లేదు. అంటే దానికి పనిష్మెంట్ రావట్లేదు. ఎందుకంటే క్రైమ్ చేసేస్తుంది. క్రైమ్ చేసేంత తను దొరకట్లేదు. అందుచేత తనను ఎవరు శిక్షించలేకపోతున్నారు. అదమ్మా. జింజర్ కలర్ ఉంటది. జింజర్ అంటే అల్లం రంగులో యొక్క క్యాట్ ఉంటది. చాలా వెరీ టాల్ అండ్ థిన్ క్యాట్. చాలా పొడవుగా, చాలా సన్నంగా ఉంటది. విత్ షంకెన్ ఐస్. చూడడానికి ఎలా ఉంటుంది? షంకెన్ ఐస్. షంకెన్ అంటే వాట్ ఈస్ మీన్ బై షంకెన్? మొత్తం మునిగిపోయినట్టుగా, అంటే కళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నట్టు, కళ్ళు మునిగిపోయినట్టుగా ఉంటాయి. అండ్ హై హెడ్ చాలా పొడవుగా ఉంటుంది. అంటే డోమ్ షేప్ లో, గుడి దగ్గర డోమ్ షేప్ లో ఉంటది. ఈ స్కిన్ ఇస్ డస్టీ, మురికి పట్టినట్టుగా ఉంటుంది. డస్టీ, స్నానం చేయదు కాబట్టి. ఈ స్వేస్ అంటే ఏంటి? అటు ఇటు మెలికలు తిరగడం. ఈ హెడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ లైక్ ఏ స్నేక్. పాములాగా ఈ యొక్క క్యాట్ కూడా మెలికలు తిరుగుతూ ఉంటుంది, సైడ్ ఇటు అటు పెట్టి. ఈస్ ఫర్ హెడ్ ఈస్ వ్రింకెల్డ్. ఆ ఒక క్యాట్ నుదుట వ్రింకెల్డ్ అనేది ముడతలు పడినట్టుగా ఉంటది. ఎక్కువ అలా ఆలోచిస్తుంటది కాబట్టి ముడతలు పడినట్టుగా ఉంటది. ఈస్ విస్కర్స్ ఆర్ అన్కాంబ్డ్. విస్కర్స్ అంటే ఏంటమ్మా? మేసాలు. అంటే చెంపల దగ్గర జుట్టు, మేసాలు అంటారు కదా, అవి అన్కాంబ్డ్ అంటే ఇంకా దూకోదు. ఈస్ ఆల్వేస్ అలర్ట్. ఎప్పుడు కూడా చాలా హెచ్చరిక, చాలా జాగ్రత్తగా ఉంటది. సో పడుకునేట్టు నటిస్తుంది కానీ తను పడుకోదు. వెంటనే
లెగిసిపోద్ది. హీ కెన్ చీట్ అదర్స్ ఈజీలీ, పక్క వాళ్ళని చాలా ఈజీగా చీట్ చేసేస్తుంది విత్ అసలు తెలియకుండానే. వన్ కెన్ రికగ్నైజ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ డీప్ సెట్ ఐస్. ఈ ఒక క్యాట్ ని ప్రతి ఒక్కరు రికగ్నైజ్ చేసేస్తారు. ఎందుకంటే బికాస్ డీప్ సెట్ ఐస్ అంటే లోతైన కళ్ళు. దీని ఒక ఈ యొక్క క్యాట్ కి లోతైన కళ్ళు ఉంటాయి. ఈ యొక్క లోతైన కళ్ళు ఉండడం వల్ల ఇది మెకవిటీ క్యాట్, మిస్టరీ క్యాట్ ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని కనిపెట్టేస్తారు. కానీ దీని ఎక్కడ దొరకదు. ది పోయిట్ సేస్ దట్ మెకవిటీ ఇస్ యూనిక్. పోయిట్ ఏమంటే మెకవిటీ అనేది ఒక యూనిక్ ఏకైక క్యాట్. ఈ క్యాట్ లాగా ఎవ్వరు ఉండరు. ఒక యూనిక్ థింగ్ ఈ ఒక క్యాట్ ఉంటుంది. ఇదమ్మా పోమ్. హోప్ అండర్స్టాండ్ దిస్ పోయం. ఒకసారి షార్ట్ గా చిట్టని చూడండి. పోయం రిటన్ బై టిఎస్ ఇలియట్ అమ్మా. ఒక మెకవిటీ క్యాట్ అంటే మిస్టరీ క్యాట్, అదొక క్రిమినల్ మైండెడ్ క్యాట్ అనమాట. మాస్టర్ క్రిమినల్. మనుషులు ఒక చట్టాలు ఏమీ తిని పాటించదు. సో సైన్స్ ఒక చట్టం కూడా ఏమి పాటించదు. ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ నెక్స్ట్ ఫ్యాక్ట్స్ కూడా తిని పట్టించుకోదు. ఎటువంటి సపోర్ట్ లేకుండా గాల్లో తిని ఉండగలదు. సో ఇంకేం చేస్తంటే ఫకీర్స్, మ్యాజిక్ చేసే ఫకీర్స్ కంటే వాళ్ళు కూడా భయపెట్టే విధంగా ఉంటుంది. పోలీసుల కంటే ఫాస్ట్ పరిగెడతారు, ఫ్లయింగ్ స్క్వాడ్ కంటే ఫాస్ట్ పరిగెడతారు. వాళ్ళిద్దరు కూడా దీన్ని పట్టుకోలేరు. ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే తప్పులు చేసేస్తుంది. ఆ తప్పులు రివీల్ అయినప్పుడు అందరు పోలీసులు వచ్చే తప్పుల కోసం ఎంక్వైరీ చేసినప్పుడు దరిదాపుల ప్లేస్ లో కూడా తిని ఉండదు. అర్త్లో కనిపించదు, భూమి మీద కనిపించదు, గాల్లో కూడా కనిపించదు. అందువల్ల ఈ క్యాట్ ని ఎవరు శిక్షించకుండా ఉండిపోతుంది. ఎవరు శిక్షించలేకపోతున్నారు. ఇది ఒక అల్లం రంగులో ఉంటది. సో చాలా టాల్ గా, చాలా సన్నగా ఉంటది. చాలా లోతైన కళ్ళు, మునిగిపోయినట్టుగా ఉంటాయి తన కళ్ళు. ఆ హెడ్ చాలా పొడవుగా ఉంటది. స్కిన్ చాలా మురిగ్గా ఉంటది. పావులాగా ఇటు మెలికలు తిరుగుతుంది తన హెడ్. తన ఒక నుదుట ముడతలు పడినట్టుగా ఉంటది. విస్కర్ చెంపలతో జుట్టు దూకున్నట్టుగా ఉంటది. ఎప్పుడు అలర్ట్ గా ఉంటది ఆల్వేస్. మనుషులు ఈజీగా చీట్ చేసేస్తుంది. దాన్ని ఈజీగా ఇది ఒక మెకవిటీ క్యాట్, క్రిమినల్ మైండెడ్ క్యాట్ ని ప్రతి ఒక్కరు ఈజీగా గుర్తిస్తారు. ఎందుకంటే తన ఒక డీప్ సెట్ తన లోతైన కళ్ళు వల్ల. పోయిట్ ఏం చెప్తుంటే ఇలాంటి మెకవిటీ క్యాట్, మిస్టరీ క్యాట్, ఏకైక క్యాట్ ఎక్కడ ఉండదు. ఇది ఒక ఏకైక క్యాట్ అని చెప్తున్నారు. ఈ యొక్క పోయం మెయిన్ థీమ్ ఏంటంటే అమ్మా క్రిమినాలిటీ. బికాస్ ఆఫ్ ది పోయం ఇస్ ఎ కంపారిజన్ టు క్రిమినల్స్. క్రిమినల్ కోసం కంపారిజన్ చేసి చెప్తున్నారు. మనుషులు క్రిమినల్స్ కూడా ఇలాగే తప్పులు చేసి తప్పించుకుంటున్నారు. సో ఆ విధంగా క్రిమినల్ ఉద్దేశంతో ఈ యొక్క దాన్ని చెప్తున్నారు. ఇదమ్మా లెసన్. హోప్ అండర్స్టాండ్ దిస్ పోయం. సో ప్లేలిస్ట్ లో నీట్ గా 8 CBSE, 9 CBSE, 10 CBSE పెట్టాను. ఈజీగా యాక్సెస్ అవ్వండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.